అందరికీ నమస్కారం. ఈరోజు మనము గణపతి సందేశాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ యొక్క పుస్తకాన్ని చదువుకుంటున్నాం. గణపతి సందేశాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పార్ట్ 1. దీంట్లో మొదటగా ఆటో రైటింగ్ అంటే ఆటోమేటిక్ రైటింగ్. ఎవరైనా కాస్త స్వాంత చిత్తంతో కాగితం మీద పెన్నును 15-20 నిమిషాలు పాటు కదలకుండా పెట్టి ఉంచితే కొంతసేపటికి ఆ పెన్ను తనంతట తానే కదలడం మొదలు పెడుతుంది. అంటే ఇతర లోక మాస్టర్లు ఆటో రైటింగ్ సాధన చేసే వారి చేతులను తాము స్వాధీనం చేసుకుని తద్వారా చక్కటి సందేశాలను అందిస్తారు. అయితే ఆటో రైటింగ్ ప్రక్రియను అనుభవజ్ఞులైన మాస్టర్ల పర్యవేక్షణలోనే చేస్తే ఉత్తమం. 2. చావు. భౌతిక శరీరం మరి సూక్ష్మ శరీరం మధ్య ఉండే ప్రాణమయ తీగ అంటే సిల్వర్ కార్డ్ తెగిపోవడమే చావు అంటే. 3. ఆత్మ. శక్తి, ఎనర్జీ, చైతన్యం, ఇంగ్లీష్లో కాన్షియస్నెస్, జ్ఞానం, ఇంగ్లీష్లో నాలెడ్జ్ యొక్క కలయిక రూపమే ఆత్మ అంటే సెల్ఫ్. 4. సూక్ష్మ లోకాలు. మన భౌతిక శరీరానికి విభిన్నంగా అంతర్లీనంగా ఉన్న సూక్ష్మ శరీరాది సముదాయంలో తిరగగలిగే భౌతిక విశ్వానికి విభిన్నంగా ఉన్న లోకాలే సూక్ష్మ లోకాలు, ఇంగ్లీష్లో హాస్టల్ వరల్డ్స్. 5. చిరంజీవత్వం. జీవి ఎప్పుడూ చిరకాలంగా ఉండేదే. జీవికి పుట్టుక ఉంది కానీ చావు, నాశనం లేవు. అదే చిరంజీవత్వం అంటే. 6. పరిపూర్ణత. చేపట్టిన ప్రతి పనిలో పూర్ణంగా జీవిస్తూ జన్మ ప్రణాళికను సంపూర్ణంగా నిర్వహిస్తూ దుఃఖరాహిత్యంగా సదా వెలుగుతూ ఉన్న స్థితే పరిపూర్ణతా స్థితి. ప్రణాళిక. 7. ప్రతి కార్యం వెనకాల ఒకానొక కారణం ఉండి తీరుతుంది. కారణం స్థితమైన తర్వాత కార్యసిద్ధి కోసం దేశకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చేసే నిర్దిష్టమైన మనోరూపకల్పనే ప్రణాళిక అంటే. 8. జీవాత్మ. భౌతిక దేహంలో ప్రవేశించిన ఆత్మనే జీవాత్మ అంటారు. 9. పరమాత్మ ఆర్ పూర్ణాత్మ. పరమ పూర్ణతను సిద్ధించుకున్న ఆత్మే పరమ ఆత్మ అంటే పరమాత్మ లేదా పూర్ణాత్మ. ఉదాహరణకు పరమవీరుడు, పరమ కోపిష్టి ఇత్యాది పద ప్రయోగాలలో పరమ అంటే అత్యంత అని అర్థం. అలాగే పరమాత్మ కూడా. 10. అంశాత్మ. పరిపూర్ణతను సిద్ధించుకొని తాను స్వయంగా జనన మరణ చక్రంలోంచి విడివడిన పూర్ణాత్మ. తనలోంచి నూతన ఆత్మలను సృష్టించినప్పుడు ఆ ఆత్మలనే అంశాత్మ అంటారు. ఈ అంశాత్మలను తిరిగి జనన మరణ చక్రంలో ప్రవేశిస్తాయి. 11. సబ్ కాన్షియస్. అంశాత్మలలో అంతర్లీనంగా నిబిడీకృతమైన జన్మ పరంపరల పూర్ణ అనుభవాల భాండాగారమే సబ్ కాన్షియస్ అంటే. అది అంతా ఎప్పుడు పూర్తి ఎరుకలోకి వస్తుందో అప్పుడే అంశాత్మ పూర్ణాత్మ అయ్యేది. కళలు.
భౌతిక శరీరం నిద్రావస్థలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం విడిపడుతుంది. విడివడిన సూక్ష్మ శరీరం సమగ్ర జ్ఞాన సముపార్జన కోసం తన స్థాయిలో చేసే క్రియలే కలలు. 13. సైకి. సైకి అన్న పదాన్ని సేత్ మహాశయుడు వాడాడు. సైకి అంటే పూర్ణ ఆత్మ. 14. జీవిత నమూనా. పూర్ణాత్మ తన స్వంత లీలా వినోదం కోసం నూతన అంశాత్మలను సృష్టించి ప్రతి అంశాత్మకి ఒకానొక నిర్దిష్ట జీవిత ప్రణాళికను రూపుదిద్ది జనన మరణ చక్రంలోకి ప్రవేశపెడుతుంది. అదే ఆ అంశాత్మకి జీవిత నమూనా, ఇంగ్లీష్లో లైఫ్ డిజైన్ అవుతుంది. లోకాలు. ఈ భౌతిక శరీరంతో తెలుసుకోబడే భౌతిక విశ్వం అంటే యూనివర్స్ అంతా ఒకానొక లోకం. ఇలాంటి లోకాలు పూర్ణ సృష్టి, ఇంగ్లీష్లో కాస్మోస్ లో కోటాను కోట్లు. ప్రతి లోకము ఒకానొక పౌన పుణ్యత, ఇంగ్లీష్ వచ్చేసి ఫ్రీక్వెన్సీతో కూడుకొని ప్రకంపన స్థితిలో ఉంటుంది. సంభావ్యత ఆత్మలు. ప్రతి అంశాత్మలోంచి వెలువడిన వివిధ గాఢ కోరికలు తాముగా జీవాన్ని సంతరించుకొని వివిధ సమాంతర లోకాలలో తమ తమ స్వంత జీవితాలను జీవిస్తూ ఉంటాం. అవే మన సంభావ్యత ఆత్మలు, ప్రాబబుల్ సెల్వెస్. 17. సమాంతర సమస్యలు. అంశాత్మల జీవిత నమూనానికి కొంత తేడాతో సమాంతరంగా ఉన్న ఇతర నమూనాలనే సమాంతర సమస్యలు అంటాం. సమాంతర సమస్యల అనుభవానికే బయలుదేరుతాయి సంభావ్యత ఆత్మలు కానీ సమాంతర ఆత్మలు కానీ. సమాంతర ఆత్మలు ఒకే పూర్ణాత్మలోంచి ఉద్భవించిన వివిధ అంశాత్మలే సమాంతర ఆత్మలు. ఆల్టర్నేటివ్ సెల్వెస్, ప్యారలెల్ సెల్వెస్. సమాంతర లోకాలు భూలోకం లాగానే ఉండి దానికి అత్యంత సమీపంలో కొంత పౌనపుణ్యత తేడాతోనే ఉండే లోకాలే సమాంతర లోకాలు, ప్యారలల్ డైమెన్షన్స్. సమాంతర ఆత్మలు కానీ సంభావ్యత ఆత్మలు కానీ వీటిల్లోనే జీవిస్తూ ఉంటాయి. తెలివి. 20. శాస్త్రీయ దృక్పథమే తెలివి, ఇంటలెక్ట్. శాస్త్రీయ దృక్పథం లేనివారే తెలివి లేనివారు. సత్యాన్ని శోధించి సాధించగల ఉపకరణమే తెలివి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. తెలివి అంటే శాస్త్రీయ దృక్పథమే తెలివి, ఇంటలెక్ట్. శాస్త్రీయ దృక్పథమే లేనివారే తెలివి లేనివారు. సత్యాన్ని శోధించి సాధించగల ఉపకరణమే తెలివే. 21. యోగీశ్వరుడు మరి సృష్టికర్త. నూతన లోకాలను కానీ నూతన అంశాత్మలను కానీ సృష్టించగల సమర్థుడే యోగీశ్వరుడు. 22. సృజనాత్మకత. ఉన్న వస్తు సముదాయంలోంచి నూతన ప్రయోజనార్థం చేసే నూతన ప్రయోగ క్రియ కార్యకలాపమే సృజనాత్మకత అంటే. కర్మ. చేసే ప్రతి పని, ఆలోచించే ప్రతి ఆలోచన ఒక కర్మయోగం. కర్మయోగం అంటే చేసే ప్రతి పని, ఆలోచించే ప్రతి ఆలోచన సృజనాత్మకంగా ఉంచుకోగలగడమే. పుణ్యము. పుణ్యం అంటే చేసిన మంచి పనుల పర్యవసానాల మూట కాదు పుణ్యము. పుణ్యం అంటే ఆధ్యాత్మికంగా ప్రాప్తించుకున్న ఆత్మజ్ఞానమే. పురుషార్థం. 25. పురుషుడు అంటే జీవాత్మ ఏ అర్థం కోసం భౌతిక శరీరం తీసుకుందో ఆ అర్థమే పురుషార్థం. ఆధ్యాత్మిక పురోగతే పురుషార్థం. 26. మనస్సాక్షి. అంశాత్మ తన చిత్తాన్ని స్వాంతం చేసుకున్న తరుణాలలో స్పష్టంగా గ్రహించబడే పూర్ణాత్మ
యొక్క సంకేతాల సముదాయమే మనస్సాక్షి అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధన్యవాదాలు.